హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక వెంటనే వెళ్దాం బ్రదర్. మనకు ప్రెజెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి, అండ్ సాలరీ ఎంత, అండ్ అప్లై కూడా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ప్రతిదీ పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే వీడియోని చూస్తా ఉన్నారో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు అని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడొచ్చిందంటే నవంబర్ 20, 2024 మనకు 6 డేస్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ దీనిలో మీకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా అయితే మనకు పోస్టులు అనేది భర్తీ చేస్తా ఉన్నారు. అయితే మనకు పోస్ట్ వైస్‌గా మనకు పోస్ట్ కోడ్ కూడా డిఫరెంట్‌గా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ముందుకొచ్చేసి ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 1లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్‌కి వచ్చేసి 48 పోస్టులు, మెకానికల్‌కి వచ్చేసి 52 పోస్టులు, కంప్యూటర్ సైన్స్‌కి 75 అండ్ ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 2 పోస్టులనమాట. అండ్ ఎవరైతే ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్‌లోన వాళ్ళు పోస్టింగ్ వచ్చేసి బెంగుళూరు కాంప్లెక్స్‌లో అయితే మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 2 వచ్చేసి ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అంబాలా, జోధ్‌పూర్ అండ్ బుటిందా అని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అండ్ పోస్ట్ కోడ్ 3లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ 24 పోస్టులు అయితే ఉన్నాయి. ముంబై అండ్ వైజాగ్‌లో అయితే మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ పోస్ట్ కోడ్ 4లో వచ్చేసి ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ అయితే మనకు 10 పోస్టులు అయితే ఉన్నాయి. వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్ ఇక్కడైతే మనమైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 5 వచ్చేసి ఎలక్ట్రానిక్స్‌లో 10 పోస్టులు ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్‌లో వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. అండ్ గజియాబాద్‌లో అయితే మీరైతే పోస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా మనకు నోటిఫికేషన్ మొత్తం చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకు 99 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌లకు 20 పోస్టులు, ఓబీసీలకు 61, ఎస్సీ వాళ్ళకు 32 అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 17 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన నవంబర్ 1, 2024కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తా ఉన్నారు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక అదే విధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి 3 ఇయర్స్ అంటే 31 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్. ఓవరాల్‌గా వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 40% డిజబిలిటీ అయితే ఉండాలి వాళ్ళకు. వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా 38 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు సింగిల్ ఎగ్జామ్ వచ్చేసి మనకు సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ముందుగా. ఇది కూడా మనకు బెంగుళూరులో అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఎగ్జామ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్‌గా 85 మార్క్స్‌కి అయితే మనకు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ క్వెషన్ పేపర్ కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు క్వెషన్‌లు వస్తాయి. అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 35% మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 30% మీకు మార్కులు వస్తే సరిపోతుంది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు టెస్ట్ ఆఫ్ ఎగ్జామ్ ఇక్కడ సంబంధించినటువంటి డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. డిసెంబర్ 2024 అని. అంటే మనకు 2024లో ఏ క్షణమైనా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఎగ్జామ్‌లో ఎవరికైతే హై స్కోర్ వచ్చింటో వాళ్ళు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు యాన్యువల్ ప్యాకేజ్ అయితే మనకు మెన్షన్ చేశారు. అంటే 12 లక్షల నుండి 12.5 లక్షల వరకు అంటే 12,50,000 వరకు మనకు అంటే సంవత్సరానికైతే మనకు ఇన్‌కమ్ అయితే ఉంటుందని చెప్పారు. అంటే సాలరీ అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 40,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా మనకు ప్రతి మంత్ అంటే ఒక 1,00,000కి ఎక్కువనే మనకు సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అదర్ అలవెన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు బేసిక్ పే, అదర్ అలవెన్స్ వచ్చేసి మనకు డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇక్కడ ఈ విధంగా మనకు చాలా రకాలైనటువంటి అలవెన్స్ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ అలవెన్స్‌లు అన్నీ కూడా కలుపుకుంటే ఓవరాల్‌గా మనకు ప్రతి నెల ఎవరైతే సెలెక్ట్ అవుతారో
వాళ్ళకి లక్షకి ఎక్కువనే మనకు సాలరీ అయితే వస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి హోదా అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే వాళ్ళు రూ. 400 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ వారితో పాటు జీఎస్టీ అనమాట. 18% మీరు జీఎస్టీ అయితే ఉండాలి. 18% అంటే మనకు ₹72 అనమాట. ఓవరాల్‌గా మనకు రూ. 472 మీరు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన ఎవరైతే బీఈ గానీ, బీటెక్ గానీ, బీఎస్సీ ఇంజినీరింగ్ గానీ ఎవరైతే చేసి ఉంటారో అంటే 4 ఇయర్స్ కోర్స్ అనేది వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు డిసిప్లిన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కింద వచ్చేసి ఎలక్ట్రికల్ వీటిలోనే ఏదో ఒకటి మీరు చేసింటే కన మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే వెబ్సైట్ లింక్ ఇచ్చాడో ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇది ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 10, 2024 నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్‌ల మనకు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలంటే పర్మనెంట్ ఉద్యోగాలైతే కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫిక్స్డ్ టెన్యూర్ బేస్ కింద మనకు 5 ఇయర్స్ అనేది మనకు సర్వీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత మనకు 2 సంవత్సరాలు అనేది ఎక్స్టెండ్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని మెన్షన్ చేశాడు. అంటే ఓవరాల్‌గా 7 ఇయర్స్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు 5 ఇయర్స్ అయితే కంపల్సరీ మన జాబ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు 2 ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా మన జాబ్ అనేది పర్మనెంట్ అవుతుందా అంటే పర్మనెంట్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు గానీ, బట్ గ్యారంటీ అయితే ఇవ్వలేమనమాట. అంటే పర్మనెంట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయని మనమైతే చెప్పుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై విషయానికొస్తే నేను ఆల్రెడీ మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను అప్లై లింక్ అనేది. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ అంటే వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 10th అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందుకొచ్చేసి మీరు ఏమైనా గైడ్‌లైన్స్ చదువుకుంటా అంటే ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలో గైడ్‌లైన్స్ అయితే ఉంటాయో ఒకసారి చూసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా అప్లై చేస్తా ఉన్నారో ఇక్కడ మనకు ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు ఉంది కదా! దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డాష్‌బోర్డ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాస్ పర్ మెట్రిక్ సర్టిఫికేట్ అని ఉందనమాట. మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ మళ్ళీ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత వచ్చేసి మనకు పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడ మనకు ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజినీర్స్ ఉంది కదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ ఏదైతుందో వాటినైతే సెలెక్ట్ అయితే చేసుకొని అండ్ కింద వచ్చి ఇక్కడ మనకు సెలెక్ట్ ఇక్కడ మనకు @gmail.com అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఇది ఇవ్వండి. అండ్ కింద వచ్చేసి డొమైన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే అనమాట. ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు గైడ్‌లైన్స్ చదివారని అడుగుతుంది. ఇక్కడ యెస్ అని టిక్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ హ్యావ్ లాగిన్ ఉంది కదా! ఇక్కడ మీరు దాని మీద క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడీ అండ్ పోస్ట్ అప్లైడ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే వస్తుంది. తర్వాత మనకు పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇంతే బ్రదర్ వీడియో మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో వర్క్ చేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.